Hi everyone, good evening. Welcome back. Yeah. So everyone, can you see my screen online, guys? So can you hear me? Can you confirm anyone? The chart. సార్ చాట్లో కన్ఫర్మ్ చేయండి. సో నా వాయిస్ క్లియర్గా ఉందా? సో నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎవ్రీవన్. యా, ఫైన్. సో వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ సర్వర్స్ అండ్ నెట్వర్క్స్, రైట్? సో లాస్ట్ సెషన్లో మనం సర్వర్స్ గురించి డిస్కస్ చేసాం, రైట్? సో ఈరోజు నెట్వర్క్స్ అంటే ఏంటి, నెట్వర్క్స్లో మనం మనకి క్లౌడ్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, సో ఫిజికల్ ఎన్వైరన్మెంట్స్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, సో ఆన్ ప్రెమిసెస్లో మనం నెట్వర్క్స్ని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళం, రైట్? సో ఏ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, సర్వర్స్ మనం బేసిక్స్ డిస్కస్ చేసాం. సో సర్వర్స్ బేసిక్స్లో ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ అండి? సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు అండి. ఇప్పుడు సర్వర్స్ గురించి మనం డిస్కస్ చేసాం. సర్వర్ అంటే ఏంటి, సో సర్వర్ వాళ్ళ యూజ్ ఏంటి, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం, రైట్? సో సర్వర్స్లో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసినాం. యా, సర్వర్స్లో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. సో బేసిక్ సర్వర్స్, సర్వర్ ఆర్కిటెక్చర్, రైట్? అండ్ టైప్స్ ఆఫ్ సర్వర్స్. సర్వర్ ఆర్కిటెక్చర్లో మనం 4 ఇంప్లిమెంటేషన్ చూసాం, రైట్? ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, థర్డ్ ఫేజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, అండ్ ఆల్సో లేటెస్ట్ వన్ విచ్ ఇస్ ద డాకర్ ఆర్కిటెక్చర్, రైట్? యా. సో టైప్స్ ఆఫ్ సర్వర్స్ మీరు ఒకసారి మీరు ఇది డీటెయిల్స్ కావాలంటే ఒకసారి వీడియో చూడాలి. మీకు డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఆల్రెడీ రికార్డింగ్ వచ్చింది, సో అది ఒకసారి రివ్యూ చేయండి. సో టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఏమున్నాయి, మనకి ఎలాంటి ఫంక్షనాలిటీ ఉంటుంది, రైట్? సో మన రోల్ ఏముంటుంది అక్కడ, అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వాటిలో అడగవచ్చు, ఓకే? ఆ కాన్సెప్ట్ మీకు కావాలంటే ఒకసారి రికార్డింగ్ మళ్ళీ ఒకసారి చూడండి, రైట్? యా. సో ఇంకా ఎవరైనా ఇంకా ఫీ పెండింగ్ ఉండి సో గ్రూప్లో యాడ్ అవ్వకపోతే ఈరోజే క్లియర్ చేయండి. సో క్లాస్ రూమ్ గైస్ ఇంకెవరైనా పెండింగ్ ఉన్నారా గ్రూప్లో యాడ్ కాకుండా? సో ఈరోజే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజే వచ్చిన వాళ్ళు, ఓకే, ఫైన్. సో మీరు ఈరోజు వినండి క్లాసు. సో తర్వాత ఒకసారి మీరు వెళ్ళి ఫీ క్లియర్ చేయండి, గ్రూప్లో యాడ్ అవుతారు, ఓకే? మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు యాడ్ అవ్వచ్చు, ఫైన్. ఇంకా ఆన్లైన్ గైస్ ఇంకా ఇంతవరకు ఎవరైనా గ్రూప్లో యాడ్ కాకపోతే యాడ్ అవ్వండి. సో ఎందుకంటే మనకి రికార్డింగ్స్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్రూప్లో షేర్ అవుతూ ఉంటుంది, రైట్? సో గ్రూప్లో ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా పాస్ అవుద్ది. సో నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా, రికార్డింగ్స్ ఇవన్నీ కూడా గ్రూప్లోనే షేర్ అవుతుంటాయి. సో మీకు ఒక గూగుల్ క్లాస్ రూమ్ అనేది క్రియేట్ చేస్తాము. గూగుల్ క్లాస్ రూమ్ అనేది మీకు యాక్సెస్ వస్తుంది. సో ఇక్కడ మీకు రికార్డింగ్స్ అన్ని కూడా చూడొచ్చు, రికార్డింగ్స్, డాక్యుమెంటేషన్ అన్ని కూడా సో ఇక్కడే అప్లోడ్ చేస్తారు మా వాళ్ళు, మా బ్యాక్ ఎండ్ టీం ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ చేస్తారు, మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇలా బ్యాచెస్ ఉంటాయి, 76, 75, 74, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ 75 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి క్లాస్ వర్క్ కిల్లర్ అనుకోండి, ఇక్కడ అన్నీ ఉంటాయి, మీకు రికార్డింగ్స్ ఉంటాయి. సో మీకు డాక్యుమెంటేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. సో మీరు ఇది ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అన్నీ కూడా. సో మీకు వీడియో లింక్స్ కూడా ఇక్కడే ఉంటాయి, ఓకే? సో ఇది మీరు ఒకసారి ఫీ పే చేసిన తర్వాత, సో గ్రూప్లో యాడ్ అయిన తర్వాత సో మీకు ఇస్తారు, యాక్సెస్ ఇస్తారు. సో 77 ఇంకా యాడ్ చేయలేదు, ఇక్కడ 77 ఈరోజు యాడ్ చేస్తారు గ్రూప్ని. సో యాడ్ చేసిన తర్వాత రికార్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టి మీకు యాక్సెస్ ఇస్తారు, ఓకే? సో అవన్నీ మీరు యాక్సెస్ చేయొచ్చు, మీరు ఆ రికార్డింగ్స్ అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, సో ఏడబ్ల్యూఎస్ మెటీరియల్ చూడండి, ఏడబ్ల్యూఎస్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, డెవాప్స్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లైనక్స్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా డెవాప్స్ టూల్స్ స్టార్ట్ అయిన తర్వాత డెవాప్స్ టూల్స్ అన్ని కూడా మెటీరియల్ అంతా కూడా అప్డేట్ అవుతుంది ఇక్కడ. సో మీరు యూ కెన్ డౌన్లోడ్ ఆల్ ది డాక్యుమెంటేషన్ అండ్ ఆల్సో రికార్డింగ్స్ మీరు గో త్రూ అవ్వచ్చు, ఓకే? సో మీరు గ్రూప్లో యాడ్ కాకపోతే ఈరోజే యాడ్ అవ్వండి. సో ఇప్పుడు ఎవరైనా ఫీ పే చేస్తారంటే వెళ్ళి చేసేసారండి. మీకు గూగుల్ పే అకౌంట్ ఆల్రెడీ పంపించాం మేము.
సో దీన్ని గూగుల్ పే చేసిన స్క్రీన్ షాట్ పెడితే మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను నేను. ఓకే, ఇంకా పెండింగ్ ఫీ ఎవరైనా ఉంటే క్లియర్ చేసుకోండి, ఎందుకంటే సో మిడిల్లో వచ్చి మళ్ళీ చెక్ చేస్తుంటారు. యా, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదండి అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీకు. సో ఈ గూగుల్ పే డీటెయిల్స్, సో ఈ నెంబర్కి గూగుల్ పే చేసి, సో ఇక్కడ నేమ్ సరిత చన్నం కానీ హర్ష టెక్ అనేది వస్తుంది మీకు. సో పే చేసి స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే సో గ్రూప్లో యాడ్ చేస్తాం. ఓకే, సో దట్ యూ విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ అంతా షేర్ అవుతుంటుంది. సో ఈ నెంబర్ నేను సో ఇక్కడ పెడతాను, జస్ట్ మీరు తీసుకోండి, యూ కెన్ టేక్ ఇట్ అండ్ యూ కెన్ ఆన్లైన్ గైస్. మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే సో జస్ట్ గో టు మీటింగ్లో నేను పంపిస్తున్నాను, చూడండి ఒకసారి. సో ఎందుకంటే మన రెగ్యులర్ సెషన్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 4 సెషన్స్ అలౌ చేశారు కదా. సో ఈ రోజు కూడా సేమ్ లింక్ వర్క్ అవుతుంది మనకి. రైట్. సో ఈ నెంబర్ నోట్ చేసుకోండి, అకౌంట్ డీటెయిల్స్. సో వాట్సాప్ ఫోన్పే, గూగుల్ పే ఈ నెంబర్ చేసి మనకు స్క్రీన్ షాట్ పెడితే గ్రూప్లో యాడ్ చేస్తాం. ఓకే, యా. సో రేపటి నుంచి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రేపు మనకి AWS స్టార్ట్ అవుతుంది. సో AWS స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ఇంకా మనం విల్ గో ఇన్ టు సబ్జెక్ట్. ఓకే, ఈరోజు అండ్ లాస్ట్ సెషన్లో కూడా మనం బేసిక్స్, సర్వర్స్ బేసిక్స్, నెట్వర్క్ బేసిక్స్. సో లాస్ట్ సెషన్లో సర్వర్స్ అంటే ఏంటి చూసాం. సో ఈరోజు మనం నెట్వర్క్స్ అంటే ఏంటో డీటెయిల్గా ఉంటుంది. సో ఈ సెషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వన్స్ వి జంప్ ఇన్ టు క్లౌడ్, సో క్లౌడ్లో ఈ టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో క్లౌడ్ టెక్నాలజీ, యా. సో మీరు క్లౌడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా డౌట్స్ రాకూడదు మీకు. సో అందుకేంటంటే ఈ నెట్వర్కింగ్ బేసిక్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. ఫైన్, యా. సో మనం స్టార్ట్ చేద్దాం. మీరు ఇంకా పెండింగ్ ఫీ ఉంటే ఈరోజు క్లియర్ చేసుకోండి. సో రేపటి నుంచి అలౌ చేయరు. ఓకే, రేపటి నుంచి క్లాస్ రూమ్కి అలౌ చేయరు, ఆన్లైన్ కూడా అలౌ చేయరు. ఓకే, లింక్ కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. సో మీరు యూ క్యాన్ మేక్ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్. ఓకే, మీరు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి, ఐ యాడ్ ఇన్ టు వాట్సాప్. ఫైన్, యా. సో నెట్వర్కింగ్ అంటే ఏంటి చూద్దాం. వాట్ ఈజ్ నెట్వర్కింగ్, రైట్? సో మన సర్వర్స్ అంటే ఏంటి, సర్వర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూసాం మనం. ఓకే, నెట్వర్కింగ్ అంటే ఏంటి? సో ఎనీవన్ హ్యావింగ్ ఐడియా వాట్ ఈజ్ నెట్వర్కింగ్? నెట్వర్కింగ్ అంటే ఏంటండి? సో ఎనీవన్ ఏంటండి నెట్వర్కింగ్ అంటే ఐడియా ఉందా? సో నెట్వర్క్ అంటే ఏంటండి? ఇట్స్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ డివైజెస్, communication between servers, right? Yeah, so here definition is a computer network is a computer network is a system in which multiple computers are connected to each other to share information and resources, right? So network అంటే group of devices అండి, group of people కూడా ఒక నెట్వర్క్ అనొచ్చు మనం. Group of devices or group of people, group of servers, group of switches, group of other devices. ఏ డివైస్ అయినా సరే ఒక గ్రూప్ని కలిపి మనం ఏమంటాం, నెట్వర్క్ అంటాం, రైట్? సో ఆ గ్రూప్ మధ్యలో కమ్యూనికేషన్ ఉంటుంది. ఫైన్, యా. టు షేర్ ద రిసోర్సెస్, టు షేర్ ద ఇన్ఫర్మేషన్, రైట్? యా. ఇక్కడ చూడండి, సో రియల్ ప్రాజెక్ట్స్లో మనం ల్యాన్ నెట్వర్క్ యూజ్ చేసేవాళ్ళం ఒకప్పుడు, ఇప్పుడైతే అంతా వైఫై వచ్చేస్తుంది మనకి. సో రియల్ ప్రాజెక్ట్స్లో ల్యాన్ కనెక్టివిటీ, ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో త్రూ ఇంటర్నెట్ through network we can share the information and we can share the resources, right? సో ఇవన్నీ టుగెదర్ కనెక్ట్ అయినాయండి త్రూ నెట్వర్క్. సో ఎందుకు అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాకి. సో ఇది ల్యాన్ కనెక్టివిటీ అంటాం మనం, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం మనం. ఓకే, యా. నౌ సో వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్? సో ఏం క్యారెక్టరిస్టిక్స్ అనేది చూద్దాం. యా, షేర్ రిసోర్సెస్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్. నెక్స్ట్ వన్, create files and store them in one computer, access those files from other computers, yeah, connected over the network. So ఇక్కడ చూడండి, ఒక టర్మ్ ఉంది ఇక్కడ, here store them in one computer, create files and store them in one computer. Those
files from access those files from other computers connected over the network. సో యాక్చువల్గా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఏం జరుగుతుందంటే, సో మనం సెంట్రల్ లొకేషన్లో డేటా అంతా స్టోర్ చేస్తాం, రైట్? సో ఒక కంప్యూటర్ అంటే ఏంటంటే, వన్ కంప్యూటర్ అంటే ఏంటంటే సర్వర్లో మనం డేటా అంతా స్టోర్ చేస్తాం. సో వీ కెన్ యాక్సెస్ ది డేటా త్రూ నెట్వర్క్, రైట్? సో ఎందుకు సర్వర్లోనే స్టోర్ చేయాలి? సెంట్రల్ లొకేషన్, రైట్? టు షేర్ ద రిసోర్సెస్, మనం షేర్ చేసుకోవచ్చు రిసోర్సెస్. ఫైన్. నౌ సో వెన్ వి యూజ్ నెట్వర్క్, సో ఏమవుతుందంటే ఇక్కడ అడ్వాంటేజ్ చూడండి. సో కనెక్ట్ ఏ ప్రింటర్, స్కానర్ ఆర్ ఫ్యాక్స్ మిషన్ టు వన్ కంప్యూటర్ విత్ ఇన్ ద నెట్వర్క్ అండ్ లెట్ అదర్ కంప్యూటర్స్ ఆఫ్ ది నెట్వర్క్ యూజ్ ద మిషన్ అవైలబుల్ ఓవర్ ది నెట్వర్క్. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక స్కూల్ ఉందనుకోండి, ఒక స్కూల్ తీసుకోండి. సో స్కూల్కి 5 floors ఉన్నాయి. సో ఒక ప్రింటర్ మనం వీ కెన్ కనెక్ట్ ఇన్ సెకండ్ ఫ్లోర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫ్లోర్లో ఒక ప్రింటర్ కాన్ఫిగర్ చేసి ఆ ప్రింటర్ని నెట్వర్క్ ప్రింటర్గా కాన్ఫిగర్ చేస్తాం అనుకోండి. సో వీ కెన్ టేక్ ద ప్రింట్స్ ఫ్రమ్ ఎనీ ఫ్లోర్, ఏ ఫ్లోర్ నుంచి అయినా ప్రింట్అవుట్స్ చేసుకోవచ్చు, రైట్? సో ఏ ఫ్లోర్ నుంచి అయినా మనం రిక్వెస్ట్ పంపించవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి కాస్ట్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది, కాస్ట్ సేవింగ్, రైట్? సో ఒకటే ప్రింటర్ని మొత్తం బిల్డింగ్ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఏ ఫ్లోర్ నుంచి అయినా రిక్వెస్ట్ పంపించవచ్చు. సో ప్రింట్ రిక్వెస్ట్ కానీ, స్కాన్ రిక్వెస్ట్ కానీ, రైట్? సో కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. ఎవ్రీ ఫ్లోర్లో మనం ప్రింటర్స్ మనం కాన్ఫిగర్ చేయకుండా ఒకటే ప్రింటర్ని నెట్వర్క్ ప్రింటర్గా కాన్ఫిగర్ చేస్తే త్రూ నెట్వర్క్ వీ కెన్ సెండ్ ద రిక్వెస్ట్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే హార్డ్వేర్ కాస్టింగ్ అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ వన్, హార్డ్వేర్ డివైజెస్ రిక్వైర్డ్ టు సెటప్ కంప్యూటర్ నెట్వర్క్. మనకి ఏమేమి డివైజెస్ కావాలి? సో నెట్వర్క్ సెటప్ చేయాలంటే ఏం డివైస్ కావాలి? సో నెట్వర్క్ కేబుల్స్ అవసరం అండి. ఓకే, సో డిస్ట్రిబ్యూటర్స్, రౌటర్స్, ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్స్, ఎక్స్టర్నల్ నెట్వర్క్ కార్డ్స్. సో ఇవన్నీ కాంపోనెంట్స్ మనకు కావాలి ఒక నెట్వర్క్ సెటప్ చేయాలంటే, రైట్? సో లెట్ us గో విత్ వన్ బై వన్. సో నెట్వర్క్ కేబుల్స్ గురించి మాట్లాడినప్పుడు, సో వెరీ పాపులర్ కేబుల్ విచ్ ఇస్ RJ45 కేబుల్ అంటాం. RJ45 ఇక్కడ చూడండి. నెట్వర్క్ కేబుల్స్ ఆర్ యూస్డ్ టు కనెక్ట్ కంప్యూటర్స్. ద మోస్ట్ కామన్లీ యూస్డ్ కేబుల్ ఇస్ కేటగిరీ 5 కేబుల్ విచ్ ఇస్ క్యాట్ 5 అంటాం. RJ45 ఇది కేటగిరీ 5 అండి. ఓకే, సో ఇక్కడ మనకి కేబుల్కి కలర్ కోడింగ్ ఉంటుంది. సో వీ క్లింప్ దిస్, మనం ఒక క్లింపింగ్ టూల్ అని ఉంటుంది, ఆ టూల్తో క్లింప్ చేసి సో ఈ కేబుల్ని మనం ల్యాన్కి కనెక్ట్ చేసుకుంటాం, మన పోర్ట్స్కి కనెక్ట్ చేస్తాం, రైట్? సో RJ45 పోర్ట్స్ ఉంటాయి, ఆ పోర్ట్ కనెక్ట్ చేస్తాం. సో వెన్ వీ బై ఎనీ రౌటర్, అలాంగ్ విత్ ద రౌటర్ వీ గెట్ వన్ కేబుల్, రైట్? సో ఆ కేబుల్కి ఉండే కనెక్టర్ ఏంటంటే సో RJ45 అంటాం మనం. RJ45 కేబుల్, RJ45 సో కనెక్టర్ ఉంటుంది. సో ఈ కనెక్టర్ తోటి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ వన్, డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఏంటి చూద్దాం. ఏ కంప్యూటర్ కెన్ బి connected to another via a serial port, but if you need to connect many computers to produce a network, so this serial connection will not work. సో అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి లూప్ బ్యాక్ కనెక్ట్ చేయాలనుకోండి, లూప్ బ్యాక్ అడాప్టర్ అంటాం, లూప్ బ్యాక్. సో ఈ సీరియల్ ఈ డిస్ట్రిబ్యూటర్ వర్క్ అవుతుంది, సీరియల్ పోర్ట్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్తో కనెక్ట్ చేస్తూ ఉంటాం. సో లూప్ బ్యాక్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సో 2 స్విచెస్ ఉన్నాయండి. స్విచెస్ అంటే ఏంటంటే నెట్వర్క్ స్విచెస్ అంటాం మనం, అది నెక్స్ట్ వస్తుంది. సో ఒక నెట్వర్క్ స్విచ్ నుంచి ఇంకో నెట్వర్క్ స్విచ్కి లూప్ బ్యాక్ కావాలంటే డిస్ట్రిబ్యూటర్స్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వన్, రౌటర్స్. సో వెన్ వి టాక్ అబౌట్ రౌటర్, ఏ రౌటర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డివైస్ విచ్ యాక్ట్ యాజ్ ది సెంట్రల్ పాయింట్ అమాంగ్ కంప్యూటర్స్ అండ్ అదర్ డివైజెస్, రైట్? సో రౌటర్స్ మనకి నెట్వర్క్ రౌటర్స్ ఉంటాయి అండ్ వైఫై రౌటర్స్ కూడా ఉంటాయి. నెట్వర్క్ రౌటర్స్, వైఫై రౌటర్స్. సో దిస్ ఇస్ వైఫై రౌటర్ అండి. ఓకే, సో నవ్ డేస్ మనం ఎవ్రీ ఆర్గనైజేషన్లో, ఎవ్రీ ప్రాజెక్ట్లో కూడా సో వీఆర్ నాట్ యూజింగ్ ల్యాన్ అండి, ల్యాన్ యూజ్ చేయట్లేదు ప్రజెంట్. అందరు కూడా సో వైఫై యూజ్ చేస్తున్నారు. ఈవెన్ దో మీరు మీ అఫీషియల్ ల్యాప్టాప్ తీసుకుని మీ ఆఫీస్లో క్యాప్టేరియాకి వెళ్ళినా, సో బ్రేక్అవుట్ ఏరియాకి వెళ్ళినా సో ఇంటర్నెట్ విల్ బి అవైలబుల్, ఇంటర్నెట్ ఉంటుంది అక్కడ. ఓకే, సో ప్రజెంట్ అంతా కూడా ఆఫీస్ ల్యాప్టాప్స్ సో వేరే బ్రేక్అవుట్ ఏరియాలో కూర్చొని కూడా వర్క్ చేస్తూ ఉంటారు, రైట్? సో ఈవెన్ క్యాంటీన్కి వెళ్ళినప్పుడు, క్యాప్టేరియాకి వెళ్ళినప్పుడు కూడా సో ల్యాప్టాప్ క్యారీ చేసుకోవచ్చు, రైట్? సో ఎవ్రీవేర్ ఇన్ ద ఆఫీస్ ప్రెమిసెస్ వి గెట్ ద సో వైఫై, రైట్? సో అర్లియర్ మనం ఏంటంటే ల్యాన్ కేబుల్స్ యూజ్ చేసేవాళ్ళం. ఆ ల్యాన్ పోర్ట్ మనకి కనెక్ట్ చేసుకుంటేనే మనకి కనెక్టివిటీ ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. సో ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్, రైట్? సో దే ఆర్ యూజింగ్ వైఫై రౌటర్స్. ఓకే, నెక్స్ట్ వన్, నెట్వర్క్ కార్డ్స్. అండ్ నెట్వర్క్ కార్డ్స్లో మనకు 2 types ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. సో ఈ కార్డ్ అనేది నెససరీ కాంపోనెంట్ ఆఫ్ ది కంప్యూటర్. దిస్ కార్డ్ ఇస్ నెససరీ కాంపోనెంట్
కాంపోనెంట్ ఆఫ్ ది కంప్యూటర్ వితౌట్ విచ్ ఏ కంప్యూటర్ కెనాట్ బి కనెక్టెడ్ ఓవర్ ఏ నెట్వర్క్. సో ఈ కార్డ్ లేకుండా మనం నెట్వర్క్ని కనెక్ట్ చేసుకోలేం. ఇక్కడ మనకు 2 types ఆఫ్ కార్డ్స్ ఉంటాయండి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఎన్ఐసి అంటాం, అండ్ ఆల్సో పెరిఫరల్ పెరిఫరల్ కాంపోనెంట్ అని ఉంటుంది, ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటుంది. సో మోస్ట్ బ్రాండెడ్ సిస్టమ్స్లో ఏంటంటే ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటుంది. ఇక్కడ మనకు 2 types ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. ఇంటర్నల్ కార్డ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ కార్డ్స్ ఉంటాయి. ఇవేంటనేది చూద్దాం మనం. ఇంటర్నల్ కార్డ్స్ ఏంటంటే ఇక్కడ చూడండి. సో మదర్ బోర్డ్ హ్యాస్ ఎ స్లాట్ ఫర్ ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్ where it is to be installed. Internal network cards are 2 types, in which the first type is peripheral component interconnect, PCI అంటాం మనం. సెకండ్ కార్డ్ ఏంటంటే ISA, సో ఇండస్ట్రీ స్టాండర్డ్ ఆర్కిటెక్చర్. సో మన PCI కార్డ్ ఎలా ఉంటుందంటే హియర్ దిస్ ఇస్ అ PCI కార్డ్. సో ఇది మన ఓల్డ్ డెస్క్టాప్స్లో యూజ్ చేసేవాళ్ళం. ఈ PCI కార్డ్ని ఓల్డ్ డెస్క్టాప్స్లో, సో క్యాబినెట్లో ఒక మదర్ బోర్డ్లో సో ఈ PCI కార్డ్ ఇన్సర్ట్ చేసి సో డ్రైవర్ ఇన్స్టాల్ చేస్తే ఈ కార్డ్ ఎనేబుల్ అయ్యేది. ఇట్స్ ఓల్డ్ కార్డ్ యాక్చువల్లీ. సో ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ మనం యూస్ చేసేవాళ్ళం ఇది. సో కరెంట్లీ ఏంటంటే బ్రాండెడ్ సిస్టమ్స్ ల్యాప్టాప్స్లో, డెస్క్టాప్స్లో, ల్యాప్టాప్స్లో కూడా సో మదర్ బోర్డ్లో ఒక చిప్ వస్తుంది. సో అక్కడే మనకి ఈ ల్యాన్ కనెక్టివిటీ, ల్యాన్ కార్డ్ కూడా వచ్చేస్తుంది, రైట్. ఎక్స్టర్నల్ నెట్వర్క్ కార్డ్స్ కూడా చూద్దాం. ఎక్స్టర్నల్ నెట్వర్క్ కార్డ్స్ ఆర్ 2 types, వైర్లెస్ అండ్ USB. సో ఇది వైర్లెస్ అండి, ఇది బ్లాక్ వన్, ఏదైతే బ్లాక్ వన్ ఉంది ఇక్కడ ఇది వైర్లెస్ కార్డ్. సో ఇంటర్నల్ కార్డ్కి ఇది కనెక్ట్ చేసి మనం ఒక 10 years బ్యాక్ ఈ వైర్లెస్ కార్డ్స్ యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మార్కెట్లో USB కూడా అవైలబుల్ ఉన్నాయి. USB కార్డ్స్ కూడా కనెక్ట్ చేసి మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ వన్, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. మనకి ఏ టైప్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకి 4 types ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయండి. ఓకే, సో పాన్, ల్యాన్, వ్యాన్, మ్యాన్. ఓకే, సో పాన్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఓకే, ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, సో మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో ఈ బేసిక్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో క్లౌడ్ ఇంజనీర్స్కి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే, సో లెట్ us go with one by one. సో పాన్ అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్, రైట్. So PAN is a computer network formed around a person. It generally consists of a computer, mobile or personal digital assistant. PAN can be used to establishing communication among these personal devices for connecting to a digital network and the internet. So ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, here పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే సో నార్మల్గా మనం మన ల్యాప్టాప్కి బ్లూటూత్ మౌస్ కనెక్ట్ చేస్తూ ఉంటాం, బ్లూటూత్ హెడ్సెట్ కనెక్ట్ చేస్తాం, బ్లూటూత్ కీబోర్డ్ కనెక్ట్ చేస్తాం, బ్లూటూత్ ప్రింటర్ కనెక్ట్ చేస్తాం, స్కానర్ కనెక్ట్ చేయొచ్చు, రైట్. సో బ్లూటూత్ డివైజెస్ అన్ని కనెక్ట్ చేయొచ్చు. సో ఇది పాన్ అంటే మన పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే విత్ ఇన్ ద రూమ్, విత్ ఇన్ ద ఫ్లోర్లోనే వర్క్ చేస్తుంది, రైట్. సో అరౌండ్ ది పర్సన్ అంటే సో మన రూమ్లో కానీ మన ఫ్లోర్లో. సో ఇది డిస్టెన్స్ లిమిటేషన్ ఉంటుందండి, 10 meters కంటే ఎక్కువ వర్క్ చేయదు. 10 meters మ్యాక్సిమం డిస్టెన్స్ రేంజ్. ఓకే, సో 10 minutesలో వర్క్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ సెక్యూర్డ్ అండి, ఎందుకంటే సో లిమిటెడ్ డిస్టెన్స్, వెరీ లిమిటెడ్ డిస్టెన్స్. ఓకే, సెక్యూర్ నెట్వర్క్. హ్యాకర్స్ ఎంటర్ అవుతానికి ఛాన్స్ ఉండదు ఇక్కడ, హ్యాకర్స్ ఎంటర్ అవ్వలేరు, ఎందుకంటే డిస్టెన్స్ అనేది చాలా షార్ట్ రేంజ్ ఉంటుంది, రైట్. సో వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాన్. ఇక్కడ మనకి ఇట్ ఈస్ మోస్ట్లీ పర్సనల్ డివైజెస్ నెట్వర్క్. ఇక్కడ చూడండి, పర్సనల్ డివైజెస్ నెట్వర్క్ equipped within a limited area, within the floor, within the room. Okay, allows you to handle the interconnection of IT devices at the surrounding of the single user. So PAN includes mobile devices, tablets and laptops. Okay, so ఇవన్నీ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అరౌండ్ ఏ పర్సన్. సో అడ్వాంటేజ్ ఆఫ్ PAN. So PAN networks are relatively secure and safe. It offers only short range solution up to 10 meters, strictly restricted to small area within the floor, within the room. We can access this PAN connectivity, PAN devices. ఓకే, సో డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవేంటంటే సో డిస్టెన్స్ లిమిట్స్ అండి, డిస్టెన్స్ 10 meters కంటే ఎక్కువ డిస్టెన్స్ వర్క్ చేయదు పాన్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ సెక్యూర్డ్, ఎందుకంటే మన కంట్రోల్లో ఉంటుంది కంప్లీట్గా. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ల్యాన్? లోకల్ ఏరియా నెట్వర్క్. It is a group of network devices that allow communication between various connected devices. It covers the smallest areas such as colleges, schools, hospitals, so on. Right? So hospital, schools lo, colleges lo LAN connectivity use చేస్తారు.
సో త్రూ ఎథర్నెట్ కనెక్టివిటీ అంటాం మనం. ఎథర్నెట్ కార్డ్స్ ఉంటాయి. సో యూజింగ్ ఎథర్నెట్ కనెక్టివిటీ యూ కెన్ కనెక్ట్ ద సిస్టమ్స్. ఓకే, యా, ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఏమన్నాయి చూద్దాం ఒకసారి. సో ఇట్ ఈస్ ప్రైవేట్ నెట్వర్క్ అండి, కంప్లీట్లీ అవర్ ఓన్ నెట్వర్క్, ప్రైవేట్ నెట్వర్క్, రైట్. సో ల్యాన్ ఆపరేట్స్ అట్ ఈ రిలేటివ్లీ హైయర్ స్పీడ్ కంపేర్ టు అదర్ వ్యాన్ సిస్టమ్స్. ల్యాన్ అనేది ప్రైవేట్ నెట్వర్క్ చాలా ఎక్కువ స్పీడ్ ఉంటుంది. సో ఎందుకు హైయర్ స్పీడ్ అంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రౌటర్ బై చేశారు, రౌటర్తో పాటు ఒక కేబుల్ వచ్చింది, రైట్. సో మీరు వైఫైని కేబుల్ నెట్వర్క్ చెక్ చేయండి ఒకసారి, వైఫై స్పీడ్ ఉంటుంది. సో వెన్ యూ కనెక్ట్ యువర్ కేబుల్, RJ45 కేబుల్ టు యువర్ రౌటర్ అండ్ యువర్ ల్యాప్టాప్, స్పీడ్ విల్ బి ఇంక్రీజ్డ్. సో మనం ఎప్పుడైనా తత్కాల్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఆ కేబుల్ కనెక్ట్ చేస్తూ ఉంటాం, రైట్. సో వైఫై కంటే డబల్ స్పీడ్ ఉంటుంది. మీరు ఒకసారి టెస్ట్ చేయండి. మీ రౌటర్తో పాటు ఒక కేబుల్ వస్తుంది, ఆ కేబుల్ని రౌటర్కి మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూడండి, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మనం నార్మల్గా ఏదన్నా ఎమర్జెన్సీ టికెట్స్ ఏమైనా బుక్ చేస్తున్నప్పుడు, తత్కాల్ టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు అది యూస్ చేస్తే చాలా ఫాస్ట్ అయిపోతుంది. కాకపోతే మన రౌటర్ దగ్గర ఉండాలి, మనం రౌటర్ దగ్గరలో కనెక్ట్ చేసుకోవాలి. అది జస్ట్ మీకు 1.5 మీటర్ కేబుల్ ఉంటుంది, ఆ మీటర్తో కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్, అడ్వాంటేజ్ ఆఫ్ ల్యాన్. సో కంప్యూటర్, ఇక్కడ చూడండి, కంప్యూటర్ రిసోర్సెస్ లైక్ హార్డ్ డిస్క్, DVD ర్యామ్స్, ప్రింటర్స్, సో కెన్ షేర్ లోకల్ ఏరియా నెట్వర్క్స్, దిస్ సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ పర్చేసెస్. అంటే మీనింగ్ ఏంటంటే, సో మనకి ల్యాన్ ఉన్నప్పుడు ప్రింటర్స్ని, స్కానర్స్ని ఇవన్నీ కూడా నెట్వర్క్ డివైస్గా కాన్ఫిగర్ చేసుకుంటే సో హార్డ్వేర్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే మన ఎవ్రీ ఫ్లోర్లో, ఎవ్రీ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్, హాస్పిటల్స్లో ఎవ్రీ ఫ్లోర్లో ప్రింటర్స్, స్కానర్స్ మనం కాన్ఫిగర్ చేయకుండా ఒకటే ఫ్లోర్లో కాన్ఫిగర్ చేసి త్రూ నెట్వర్క్ మనం కనెక్ట్ చేసామంటే, నెట్వర్క్ ప్రింటర్గా కాన్ఫిగర్ చేస్తే కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో డేటా ఆఫ్ ఆల్ నెట్వర్క్ యూజర్స్ కెన్ బి స్టోర్డ్ ఆన్ ఏ సింగిల్ హార్డ్ డిస్క్ ఆఫ్ ది సర్వర్ కంప్యూటర్. సో డేటా అంతా కూడా సెంట్రల్ లొకేషన్లో స్టోర్ చేస్తాం త్రూ LAN connectivity, right? It will be easy to manage data at only one place, which makes data more secure, right? సో ఒకటే ప్లేస్లో డేటా అంతా ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో సర్వర్లో మనం డేటా స్టోర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్. సో అనాథరైజ్డ్ యూజర్స్ కెన్ యాక్సెస్ క్రిటికల్ డేటా ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఇన్ కేస్ LAN admin is not able to secure. LAN admin capable కాదనుకోండి, సో ఆ ల్యాన్లోకి హ్యాకర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో సెంట్రలైజ్డ్ డేటా రిపాజిటరీస్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే ల్యాన్ అడ్మిన్స్, ఒకప్పుడు ల్యాన్ అడ్మిన్స్ ఉండేవారు, ఇప్పుడు ల్యాన్ అడ్మిన్స్ లేరు. సో అంతా కూడా వైఫై నడుస్తుంది ప్రజెంట్. సో ఒకప్పుడు ఒక స్మాల్ స్కూల్లోనైనా, కాలేజెస్లో కూడా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ ఉండేవారు, ల్యాన్ అడ్మిన్స్ అనేవారు. కరెంట్లీ సో వీఆర్ యూజింగ్ వైఫై. ఓకే, నెక్స్ట్ వన్, MAN. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. So MAN stands for Metropolitan Area Network. It covers the largest area than LAN, such as small towns, cities, etc. MAN connects two or more computers that reside within the same or completely different cities. Okay. So in MAN అంటే ఏంటంటే, సో విత్ ఇన్ ద సిటీ డిఫరెంట్ సిటీస్ కూడా మనకు కనెక్ట్ చేయొచ్చు. సో మనం జియో నెట్వర్క్ లాంచ్ అయినప్పుడు సో రోడ్ని కట్ చేసుకుంటూ వెళ్ళారు, రైట్. సో రోడ్ మిడ్ నుంచి కూడా కేబుల్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు, రైట్. సో అది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. విత్ ఇన్ ద సిటీ వేస్తారు, డిఫరెంట్ సిటీస్ కూడా వేయచ్చు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ యూస్ చేసే కేబుల్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఇట్ మోస్ట్లీ కవర్స్ టౌన్స్ అండ్ సిటీస్ ఇన్ ఏ మాక్సిమం 50 కిలోమీటర్స్ రేంజ్. ఇక్కడ యూస్ చేసే కేబుల్స్ ఏంటంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అంటాం. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మోస్ట్లీ యూజ్డ్ మీడియం ఇస్ ఆప్టికల్ ఫైబర్స్. సో ఫైబర్ ఆప్టిక్ అనొచ్చు, ఆప్టికల్ ఫైబర్ అనొచ్చు, రైట్. ఇవేంటంటే సో లైట్నింగ్ ద్వారా వెళ్తుందండి, సిగ్నల్ అనేది లైట్నింగ్ ద్వారా వెళ్తుంది. సో దీస్ ఆర్ వెరీ ఫాస్టర్, బిట్ కాస్ట్లియర్ ఆల్సో. కేబుల్స్ ఆర్ బిట్ కాస్ట్లియర్. అడ్వాంటేజ్ ఆఫ్ MAN, it offers fast communication using higher speed carriers like fiber optic cables. It provides excellent support for an extensive size network and greater access to WANs, right. సో ఇదంతా చూద్దాం మళ్ళీ మనం. డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయండి ఇక్కడ. మనకి ఎప్పుడైతే డిస్టెన్స్ ఎక్కువ ఉందో హ్యాకర్స్ కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, యూ నీడ్ మోర్ కేబుల్స్ టు ఎస్టాబ్లిష్ MAN కనెక్షన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఇన్ MAN నెట్వర్క్ ఇట్ ఈస్ థాట్ టు మేక్ ద సిస్టమ్ సెక్యూర్ ఫ్రమ్ హ్యాకర్స్. సో డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హ్యాకింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో MAN కనెక్టివిటీలో సో మనం నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ అనేవాళ్ళు
సో టెక్నాలజీస్ యూస్ చేసి సెక్యూర్ చేస్తుంటారు. రైట్, నెక్స్ట్ వన్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో యా, ఇట్ కవర్స్ లార్జ్ ఏరియా దెన్ ల్యాన్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్ సచ్ యాజ్ కంట్రీ అండ్ కాంటినెంట్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ యూస్ చేసేది ఏంటంటే శాటిలైట్ మీడియం వాడతామండి. వ్యాన్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి మనం కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో శాటిలైట్ మీడియం యూస్ చేస్తాం. వ్యాన్లో శాటిలైట్ మీడియం ఉంటుంది. సో త్రూ శాటిలైట్ కమ్యూనికేషన్. ఓకే, ఇక్కడ దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ల్యాన్, మ్యాన్ అండ్ వ్యాన్. ఓకే, సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం ఒకసారి. సో ఎనీ ఆర్గనైజేషన్ కెన్ ఫార్మ్ ఇట్స్ గ్లోబల్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ యూజింగ్ వ్యాన్ అండ్ అడ్వాంటేజెస్. సో WAN helps you to cover larger geographical area. Therefore, business offices situated at longer distance can be easily communicate. Okay. So ఇక్కడ రేడియో ట్రాన్స్మిటర్స్ యూస్ చేస్తాం. యా, సో ఇక్కడ ఏంటంటే ఒకే ఆర్గనైజేషన్ దే కెనాట్ మేనేజ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే సో మ్యాన్లో డిసడ్వాంటేజ్ ఉన్నాయి. వ్యాన్లో ఏంటంటే ఇనిషియల్ సెటప్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ హై అండి. సో ఇనిషియల్గా సెటప్ చేసే ఆ కాస్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఏం చేస్తారంటే ఒక ఆర్గనైజేషన్ కాకుండా గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ దే కెన్ ఇన్వెస్ట్ ఫర్ దిస్. ఓకే, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ ద WAN నెట్వర్క్. యూ నీడ్ స్కిల్డ్ టెక్నీషియన్స్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్. దేర్ ఆర్ మోర్ ఎర్రర్స్ అండ్ ఇష్యూస్ బికాస్ ఆఫ్ ది వైడ్ కవరేజ్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఇది కాన్ఫిగర్ చేస్తారు WAN. ఓకే, సో ఇవి నెట్వర్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి AWSలో కూడా కొన్ని నెట్వర్క్స్ ఉంటాయి. ఓకే, ఈ టర్మినాలజీ ఇంపార్టెంట్. ప్రజెంట్ మనం యూజ్ చేయట్లేదు. సో ఇవన్నీ మనం యూజ్ చేయట్లేదు, కానీ టర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, యా, నెక్స్ట్ వన్. సో దిస్ ఇస్ ద వ్యాన్ కనెక్టివిటీ అండి. వ్యాన్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి సో కనెక్టివిటీ ఉంటుంది. ది కాంబినేషన్ ఆఫ్ ల్యాన్, మ్యాన్ అండ్ వ్యాన్. యా, సో నెక్స్ట్ వన్. సో ఈ నెట్వర్క్స్ బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు అర్థమైతే సో మనం క్లౌడ్లోకి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ఇవి టెక్నాలజీ ఒకటి అర్థం చేసుకొని చాలు. సో ఇవన్నీ మళ్ళీ డిస్కస్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ ఐపీ అడ్రస్ చూద్దాం. యా, సో వాట్ ఈస్ అన్ ఐపీ అడ్రస్? ఐపీ అడ్రస్ అంటే ఏంటండి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? What is IP address? Server name. Yeah, server name. Okay. Internet protocol. So voice is not audible. Voice వినిపిస్తుందండి ఆన్లైన్ గైస్. So Shaikh is saying something like voice is not audible, not coming. ఫైన్. సో ఐపీ అంటే ఏంటంటే సో ఈ ఐపీ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐపీ అడ్రసెస్ ఉంటాయి, మనకి డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి, డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. అవన్నీ మనం క్లౌడ్లోకి వెళ్ళి డిస్కస్ చేస్తాం. ఓకే, సో అసలు ఐపీ అంటే ఏంటి? ఓకే, సో ఐపీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. రైట్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇక్కడ చూడండి, so IP stands for Internet Protocol. An IP address is an unique address that identifies a device on the internet or a local area network. సో ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే ఒక యూనిక్ అడ్రస్ అండి. ఎవ్రీ డివైస్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఐదర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఆర్ సర్వర్ ఆర్ స్విచ్ ఆర్ రౌటర్ ఆర్ ఎనీ డివైస్, ఎవ్రీ డివైస్కి ఒక ఐపీ ఉంటుంది. సో బై యూజింగ్ దట్ ఐపీ వీ కెన్ ఐడెంటిఫై ద డివైస్ ఇన్ ద నెట్వర్క్. ఓకే, నెట్వర్క్లో ఐడెంటిఫై చేయాలంటే ఆ డివైస్ని ఐపీ త్రూనే ఐడెంటిఫై చేస్తాం. సో ఐపీ అనేది ఎప్పుడు కూడా ఓవర్లాపింగ్ అవ్వదు, ఓవర్లాపింగ్ జరగదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో ఐపీ చెక్ చేయాలనుకోండి, జస్ట్ గివ్ ఐపీ కాన్ఫిగ్ ఇస్ అ కమాండ్. ఐపీ కాన్ఫిగ్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ మై ఐపీ అడ్రస్. IPv4 అడ్రస్ అని వస్తుంది చూడండి ఇక్కడ. సో IPv4 అంటే IP వర్షన్ 4. కరెంట్లీ వీఆర్ యూజింగ్ IPv4. సో మనం IPv6 కూడా ఉంది. సో దిస్ ఇస్ లేటెస్ట్ వన్. సో ఇంకా మనం యూజ్ చేయట్లేదు. గోయింగ్ ఫార్వర్డ్ మేబీ ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years మనం యూజ్ చేస్తాం. సో IPv4 ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం. దిస్ ఇస్ మై ఐపీ అడ్రస్. ఓకే, సో సబ్నెట్ మాస్క్ కూడా వచ్చింది. సబ్నెట్ అంటే ఏంటో కూడా చెప్తాను మీకు. డిఫాల్ట్ గేట్వే. గేట్వే అంటే ఏంటంటే సో గేట్వే
గేట్ అంటే ఏంటండి? గేట్, డోర్, రైట్. గేట్ వే అంటే అదొక రౌటర్ అడ్రస్ అండి, రౌటింగ్ అడ్రస్. ఓకే, అదేంటని చెప్తాను నేను. సో ఐపీ వర్షన్ 4 మనం యూస్ చేస్తున్నాం. సో ఐపీ వర్షన్ 6 మనం గోయింగ్ ఫార్వర్డ్ యూస్ చేస్తాం, ప్రజెంట్ యూస్ చేయట్లేదు. సో ఈ ఐపీ వర్షన్ 4 అంటే ఏంటి, వర్షన్ 6 అంటే ఏంటి? సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ క్విక్లీ. ఓకే, ఒకసారి మనం చూద్దాం. సో విండోస్లో అయితే మీరు ఐపీ కాన్ఫిగ్ అని ఇస్తే, మీ ఐపీ కనిపిస్తుంది. లైనక్స్ సర్వర్లో అయితే ఏ కమాండ్ ఇస్తామండి? విండోస్లో అయితే మీ ఐపీ చెక్ చేయాలనుకోండి, ఐపీ కాన్ఫిగ్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అని ఇచ్చి ఎంటర్ చేస్తే మన ఐపీ వస్తుంది. అదే లైనక్స్లో అయితే ఇఫ్ కాన్ఫిగ్ అండి, ఇఫ్ కాన్ఫిగ్. ఓకే, అది చూపిస్తాను, లైనక్స్లోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో నా ఈ ఐపీ వర్షన్ 4 అంటే ఏంటి, వర్షన్ 6 అంటే ఏంటి చూద్దాం. సో ఐపీ వర్షన్ 4 అంటే ఏంటంటే, సో ఇది మనం చాలా ఇంపార్టెంట్ అండి. ఐపీ వర్షన్ 4 వర్సెస్ ఐపీ వర్షన్ 6. ఓకే, యా. సో ఐపీ వర్షన్ 4లో ఏముంటుందంటే, సో మనకి ఇక్కడ 4 ఆక్టేట్స్ ఉంటాయండి, 4 ఆక్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 192.168.0.1 అనుకోండి, ఇది ఐపీ వర్షన్ 4. ఓకే, ఇక్కడ 4 ఆక్టేట్స్ ఉంటాయి, ఇదొక ఆక్టేట్, ఇదొక ఆక్టేట్. సో ఎవ్రీ ఆక్టేట్ కి 8 బిట్స్ ఉంటాయండి, 8 బిట్స్. ఓకే, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇది ఎవ్రీ ఆక్టేట్ కి 8 బిట్స్ ఉంటాయి. 8 ఇంటూ 4, సారీ నాట్ 8 ఇంటూ 4, 4 ఇంటూ, ఇక్కడ చూడండి, ఇది 8 బిట్స్ అండి, ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్. టోటల్ ఎంత అవుతుంది? 4 8 జార్ 32, రైట్. సో అంటే ఇది 32 బిట్ అడ్రస్ అంటాం మనం, 32 బిట్ అడ్రస్. ఓకే, సో వేరేజ్ IPv6 మనం ఇంకా యూజ్ చేయట్లేదు, కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను నేను ఇక్కడ. IPv6 ఏంటంటే, దిస్ ఇస్ 128 బిట్ అడ్రస్ అండి, 128 బిట్ అడ్రస్. ఓకే, ఇది లేటెస్ట్ వన్, ఇది ఇంకా మనం యూజ్ చేయట్లేదు గోయింగ్ ఫార్వర్డ్. సో మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి IPv4 వర్సెస్ IPv6 చెక్ చేయండి, మీకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. 128 బిట్ అడ్రస్ మనకి, ఇది IPv6 కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనం వీ కెనాట్ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇది IPv6 అడ్రస్ అండి, ఇది IPv4 ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం, IPv6ని ఈజీగా అర్థం చేసుకోలేము. ఓకే, ఇది గోయింగ్ ఫార్వర్డ్ ఉంటుంది, ఇది మన క్లౌడ్లోకి వెళ్ళక ఒకసారి చూద్దాం. ఓకే, యా. సో కరెంట్లీ వీఆర్ యూజింగ్ IPv4 ఓన్లీ, వర్షన్ 4 ఓన్లీ. ఓకే, యా. నౌ so IP stands for Internet Protocol. An IP address is unique address that identify a device on the internet or a local network, which is the set of rules governing the format of data sent via internet or local network. Okay, so ఈ IPs లో different IPs కూడా ఉంటాయండి, ఇప్పుడు చూద్దాం. Yeah, types of IP addresses. There are various classifications of IP addresses. Each category further contains some types ఉన్నాయి మనకి ఇక్కడ. ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ప్రైవేట్ అడ్రస్ అండి, ప్రైవేట్ IP అడ్రస్, పబ్లిక్ IP అడ్రస్, అండ్ ఆల్సో ఇక్కడ ఫస్ట్ ఇవి రెండు చూద్దాం. ఫైన్. సో ప్రైవేట్ IP అంటే ఏంటి? సో నార్మల్గా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ సర్వర్ కానీ ఎన్ని IPs ఉంటాయండి? వన్ IP ఉంటుంది, ఒకటే ఉంటుంది IP, రైట్. సో మీరు ఇక్కడ చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఎన్ని IPs ఉన్నాయి? ఒకటే IP ఉంది, రైట్. సో కానీ ఇక్కడ మరి పబ్లిక్ IP ప్రైవేట్ IP అని ఎందుకు చెప్తున్నారు? పబ్లిక్ IP ప్రైవేట్ IP అని చెప్తున్నాం కదా. ఫిజికల్ సర్వర్ కి, ఫిజికల్ ల్యాప్టాప్ కి, ఫిజికల్ డెస్క్టాప్ కి ఒకటే IP ఉంటుందండి, విచ్ ఇస్ నెట్వర్క్ IP. కానీ క్లౌడ్ సర్వర్ కి 2 IPs ఉంటాయి. ఓకే, సో ప్రైవేట్ IP, పబ్లిక్ IP. సో మనం ఇప్పుడు క్లౌడ్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి అన్ని చాలా ఇంపార్టెంట్. సో క్లౌడ్ సర్వర్స్ కి, ఎనీ క్లౌడ్ అండి, AWS, అజ్యూర్, గూగుల్ క్లౌడ్, ఏ క్లౌడ్ అయినా, సో ఎవ్రీ సర్వర్కి 2 IPs ఉంటాయి, రైట్.
పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, రైట్? సో పబ్లిక్ ఐపీ ఎందుకు, ప్రైవేట్ ఐపీ ఎందుకు, పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, ప్రైవేట్ ఐపీ అంటే ఏంటి చూద్దాం. సో ప్రైవేట్ ఐపీ ఈజ్ ఏ స్టాటిక్ ఐపీ అండి, స్టాటిక్ ఐపీ. ప్రైవేట్ ఐపీ ఈజ్ ఏ స్టాటిక్ ఐపీ. స్టాటిక్ ఐపీ అంటే ఏంటి, దట్ విల్ నాట్ బి చేంజ్డ్, పర్మనెంట్ ఐపీ. ఓకే, సో పబ్లిక్ ఐపీ ఈజ్ ఏ డైనమిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ ఈజ్ ఏ డైనమిక్ ఐపీ, దట్ విల్ బి చేంజ్డ్ ఎవ్రీ టైమ్. ఓకే, ఇది మనకి మళ్ళీ ఒక సెషన్ ఉంటుందండి, ఒక సెషన్ ఉంటుంది క్లియర్గా. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం డీటెయిల్స్ చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. యా, సో ప్రైవేట్ ఐపీ అండ్ పబ్లిక్ ఐపీ. సో ప్రైవేట్ ఐపీని ఏమన్నాం మనం, స్టాటిక్ ఐపీ. స్టాటిక్ ఐపీ, స్టాటిక్ ఐపీ అంటే ఏంటంటే this is the permanent IP for the server, this will not be changed. Okay, so public IP is a IP, this is a dynamic IP. డైనమిక్ అంటే ఏంటండి, ఏం జరగవచ్చు ఇక్కడ, ఏం జరుగుతుంది, రియల్ టైమ్ గైస్, ఎనీవన్ హ్యావింగ్ ఐడియా డైనమిక్ ఐపీ అంటే ఏమవుతుందండి ఇక్కడ? ఎస్, సో దిస్ ఐపీ విల్ బి చేంజ్డ్ డైనమికల్లీ చేంజ్డ్ every time when you start server, start server, మీరు ఒకసారి సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే ఐపీ చేంజ్ అయిపోతూ ఉంటుంది, రైట్? సో ఎందుకు చేంజ్ అవుద్ది, బ్యాక్ ఎండ్ డేటా సెంటర్లో, డేటా సెంటర్ అంటే ఏంటంటే సర్వర్ రూమ్, AWS సర్వర్ రూమ్, AWS డేటా సెంటర్ని సర్వర్ రూమ్ అంటాం, రైట్? సో AWS డేటా సెంటర్లో DHCP సర్వర్ అని ఒకటి ఉంటుందండి. ఇదంతా మనకి మళ్ళీ క్లౌడ్లో మళ్ళీ రిపీట్ అవుతుంది, డోంట్ కన్ఫ్యూజ్ అండి. DHCP సర్వర్, DHCP ఫుల్ ఫామ్ ఏంటంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో DHCP ఫుల్ ఫామ్ ఏంటి, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో ఇది ఒక సర్వర్ అండి, DHCP సర్వర్ అంటాం మనం, సర్వర్. ఓకే, సో ఈ సర్వర్ ఏం చేస్తుందంటే వెన్ ఎవర్ వి స్టాప్ ది సర్వర్, ఏ సర్వర్ని, క్లౌడ్ సర్వర్ అండి. సో ఇది ఒక సర్వర్, ఇది సర్వర్ ఎక్కడ ఉంటుంది, AWS డేటా సెంటర్లో ఉంటుంది. సో వెన్ ఎవర్ వి స్టాప్ అవర్ క్లౌడ్ సర్వర్, ఈ DHCP సర్వర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ బ్యాక్ దట్ ఐపీ, డైనమిక్ ఐపీని బ్యాక్ తీసుకుంటుంది, పబ్లిక్ ఐపీని. వెన్ ఎవర్ యూ స్టార్ట్ యువర్ క్లౌడ్ సర్వర్ ఇట్ విల్ గివ్ ద న్యూ ఐపీ. సో ఫర్ ఎగ్జాంపుల్ AWSలోకి వెళ్దాం. ఇక్కడ AWS అంతా మన రేపు స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ మీకు ఓవర్ వ్యూ చూపిస్తున్నాను. రేపటి నుంచి మనకి AWS ఉంటుంది. ఈ AWSలో ఏంటంటే ఇక్కడ సో ఎవ్రీ సర్వర్కి 2 IPs ఉంటాయండి. మన ఫిజికల్ ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో, సర్వర్లో, ఫిజికల్ డివైజెస్లో ఒకటే ఐపీ ఉంటుంది, విచ్ ఇస్ నెట్వర్క్ ఐపీ అంటాం మనం. కానీ క్లౌడ్ సర్వర్లో 2 IPs ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ సర్వర్స్, నా కన్సోల్లో ఉన్న సర్వర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జెనికిన్స్ సర్వర్, ఇవన్నీ స్టాప్లో ఉన్నాయండి. స్టాప్ అంటే ఏంటి, షట్ డౌన్, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఈ సర్వర్ సెలెక్ట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ చూడండి పబ్లిక్ ఐపీ ఉంది, ప్రైవేట్ ఐపీ ఉంది, రైట్? సో ఈ సర్వర్ ఇప్పుడు స్టాప్లో ఉంది అంటే ఏంటి మీనింగ్, షట్ డౌన్లో ఉంది. సో ఏ సర్వర్కైనా 2 IPs ఉంటాయి. ఇప్పుడు స్టాప్లో ఉంది కాబట్టి పబ్లిక్ ఐపీని ఎవరు తీసుకున్నారు బ్యాక్కి, DHCP సర్వర్నే ఉంటుంది డేటా సెంటర్లో. ఆ సర్వర్ ఏం చేస్తుంది, బ్యాక్ తీసుకుంటుంది. సో ఈ ఐపీని ఇక్కడ పబ్లిక్ ఐపీని బ్యాక్ తీసుకుంటుంది. సో వెన్ ఎవర్ యూ స్టార్ట్ యువర్ సర్వర్, ఈ సర్వర్ని స్టార్ట్ చేస్తే ఇక్కడ ఒక ఐపీ వస్తుంది, మళ్ళీ న్యూ ఐపీ వస్తుంది, సేమ్ ఐపీ రాదు, డైనమిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఎవ్రీ టైం. ఓకే, సో విచ్ ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ ఐపీ అండి. పబ్లిక్ ఐపీ ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, యా. సో ఇక్కడ మనం ప్రైవేట్ ఐపీ గురించి చెప్పుకున్నాం, పబ్లిక్ ఐపీ గురించి చెప్పుకున్నాం, రైట్? సో ఈ ప్రైవేట్ ఐపీ అనేది చేంజ్ అవ్వదండి, దిస్ ఇస్ పర్మనెంట్ ఐపీ. సో అయితే క్లౌడ్ సర్వర్స్లో పబ్లిక్ ఐపీ ఎందుకు యూజ్ చేస్తాం, ప్రైవేట్ ఐపీ ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే, సో పబ్లిక్ ఐపీ అనేది టు కనెక్ట్ అవర్ క్లౌడ్ సర్వర్, యూజ్ ద పబ్లిక్ ఐపీ. సో వన్స్ యూ లాగిన్ ఇన్ టు ద సర్వర్, ప్రైవేట్ ఐపీ విల్ బి అవైలబుల్ ఫర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఇదంతా కూడా మన క్లౌడ్లోకి వెళ్ళాక చాలా డీటెయిల్గా ఉంటుంది. యా, సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ సెషన్స్ అండి. ఓకే, యా. నౌ ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ మనం చెప్పుకున్నాం. సో పబ్లిక్ ఐపీలో మళ్ళీ 2 types ఉంటాయి ఇక్కడ, డైనమిక్ ఐపీ అండ్ ఆల్సో స్టాటిక్ ఐపీ.
ఓకే, యా. నెక్స్ట్ వన్, సో ఇవి కాకుండా ఈ 2 ఐపీస్ కాకుండా ఇంకొక ఐపీ ఉంటుందండి. ఈ 2 ఐపీస్ కాకుండా ఇంకొక ఐపీ ఉంటుంది, అది క్లౌడ్లోకి ఎలా చెప్తాను. అదేంటంటే ఎలాస్టిక్ ఐపీ అని ఉంటుందండి. ఎలాస్టిక్ ఐపీ. ఓకే, ఈ ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటన్నది క్లౌడ్లోకి వెళ్ళి చూద్దాం మనం. ఓకే, సో ఈ టెక్నాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, సో వాట్ ఈస్ సబ్నెట్. సబ్నెట్ మనకి ఇక్కడ ఐపీ వచ్చింది, సబ్నెట్ మాస్క్ కూడా వచ్చింది, రైట్. సో సబ్నెట్ మాస్క్ని కొద్దిసేపు, మాస్క్ అనేది పక్కన పెట్టండి, సబ్నెట్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, సో మాస్క్ అనేది తర్వాత చూపిస్తాను మీకు క్లౌడ్లోకి వెళ్ళాక. సబ్నెట్ అంటే ఏంటి? Subnet is a sub network, small network. Instead of the large network, we can create a small network, sub network. Right? The definition చూడండి. Subnet or a sub network is a smaller network instead of a large network. Okay? ఒక పెద్ద నెట్వర్క్ లో ఒక చిన్న నెట్వర్క్ క్రియేట్ చేస్తాం, రైట్. యా, ఎందుకు సబ్నెట్ క్రియేట్ చేసుకోవాలి, రైట్. సో అది చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్లోర్ లో మనకి డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి, రైట్. సో ఈ ఫ్లోర్లో రూమ్స్ ఏమి లేవనుకోండి, ఒక క్లాస్ అక్కడ జరుగుతుంది, ఒక క్లాస్ అక్కడ జరుగుతుంది, ఆఫీస్ స్టాఫ్ అక్కడ ఉంటారు. రూమ్స్ లేకపోతే ఏమవుతుంది? సమ్ డిస్టర్బెన్స్ విల్ బి హ్యాపెన్, రైట్, నాయిస్, రైట్. సో సేమ్ వే మనకు ఒక ప్రాజెక్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్లో ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్స్ ఉన్నాయి అండ్ క్యూఎల్ సర్వర్స్ ఉన్నాయి, ప్రొడక్షన్ సర్వర్స్ ఉన్నాయి, ప్రాడ్ సర్వర్స్. సో ఈ సర్వర్స్ అన్ని కూడా ఒకటే నెట్వర్క్లో ఉన్నాయి, ఒకటే నెట్వర్క్. సో నార్మల్గా ప్రొడక్షన్ సర్వర్స్లో మన డేటాబేసెస్ ఉంటాయి, డేటాబేసెస్. సో అయితే ఇక్కడ అన్ని ఒకటే నెట్వర్క్లో ఉన్నాయి కాబట్టి దే కెన్ కమ్యూనికేట్ ఈచ్ అదర్, ఈజీగా కమ్యూనికేట్ అయిపోతాయి, రైట్. సో కానీ ప్రొడక్షన్ సర్వర్స్లో ఇక్కడ డేటాబేస్ సర్వర్స్ ఉంటాయండి, డీబీ సర్వర్స్. సో ఈ ప్రొడక్షన్ డేటాబేస్ సర్వర్స్కి ఇన్బౌండ్ ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయాలి మనం, ఇన్బౌండ్ ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయాలి, రైట్. అంటే ఇన్బౌండ్ ట్రాఫిక్ రాకూడదు డేటాబేస్ సర్వర్స్లోకి, ఎందుకంటే దెర్ మే బి ఛాన్సెస్ టు లీక్ ది డేటా, దెర్ మే బి ఛాన్సెస్ టు లీక్ ది డేటా, ఇన్బౌండ్ ట్రాఫిక్ని అలౌ చేస్తే. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఈ నెట్వర్క్లో వీ కెన్ క్రియేట్ సబ్ నెట్వర్క్స్, స్మాల్ స్మాల్ నెట్వర్క్స్ లాగా ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది ఇవి, సో ఈ ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవుతుంది. సో సబ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే రిస్ట్రిక్ట్ చేయొచ్చు ఇన్బౌండ్ ట్రాఫిక్ని. సో ఎలా క్రియేట్ చేస్తాం సబ్నెట్? సో బై యూజింగ్ సబ్నెట్ రేంజ్ ఉంటుంది, బై యూజింగ్ ద రేంజ్ వీ కెన్ క్రియేట్ ద సబ్ నెట్వర్క్. అదేంటనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, యా. సో నౌ ఇక్కడ చూడండి, ఇది ఒక స్మాల్ నెట్వర్క్ అండి, సబ్నెట్ 1, సబ్నెట్ 2, సబ్నెట్ 3, సబ్నెట్ 4, సబ్నెట్ 5. సో ఇక్కడ బై యూజింగ్ ద సబ్నెట్ రేంజ్ వీ కెన్ డివైడ్ ద నెట్వర్క్, వీ కెన్ డివైడ్ ద డివైజెస్. ఓకే, ఒక స్మాల్ నెట్వర్క్గా డివైడ్ చేస్తే ఏమవుతుందంటే వీ కెన్ కంట్రోల్ ది ఇన్బౌండ్ ట్రాఫిక్, ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్. ఓకే, యా. సో ఇది ఒకసారి నేను మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సబ్నెట్ రేంజెస్ అని టైప్ చేయండి ఇక్కడ. బిఫోర్ దట్ ఇక్కడ ఏంటంటే ఎందుకు చూపిస్తానంటే ఇది ఇక్కడ చూడండి, 200.110.48/29/28. సో ఈ /25, ఈ 25 అంటే ఏంటి, 29 అంటే ఏంటి, 28 అంటే ఏంటి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి సబ్నెట్ చీట్ షీట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, యా, /32, 31, 30, 29, 25 ఇవన్నీ ఏంటంటే ఒక నెట్వర్క్ని మనం డివైడ్ చేసుకోవచ్చు, రైట్. సో సబ్నెట్ అంటే సబ్ నెట్వర్క్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ /24 ఇచ్చాం అనుకోండి, /24 అంటే సో ఇన్ దిస్ సబ్నెట్ వీ కెన్ అకామిడేట్ 256 ఐపీ అడ్రసెస్. అంటే ఆ సబ్నెట్, ఆ స్మాల్ నెట్వర్క్లో 256 డివైస్ని కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 254 యూజబుల్ అని వస్తుంది. ఇక్కడ చూడండి యూజబుల్ ఐపీస్ 254 వస్తున్నాయి. సో టోటల్ ఐపీస్ ఎన్ని వస్తున్నాయి, 256. సో అక్కడ యూజబుల్ ఐపీస్ 254 వస్తున్నాయి. మరి 2 ఐపీస్ ఏమైనాయి ఇక్కడ, అవి బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటాం మనం, బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఓకే, సో మన సబ్నెట్లో ఎక్కువగా యూజ్ చేసే రేంజ్ ఏంటంటే /24 రేంజ్ అండి, /24నే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, /20 కూడా యూజ్ చేయొచ్చు. సో /20 అంటే మన 4096 ఐపీస్ వస్తాయి. ఓకే, /16 కూడా యూజ్ చేస్తారు కొన్ని ఆర్గనైజేషన్లో, 65,536 ఐపీస్ వస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా మన క్లౌడ్లోకి వెళ్ళాక చాలా క్లారిటీగా ఉంటుంది, AWSలో ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా అక్కడ చూద్దాం. ఇవి బేసిక్స్ అండి ఇవి.
జస్ట్ ఇంట్రడక్షన్ అంతే. ఇది మనం ప్రాక్టికల్గా చూస్తాం. ప్రాక్టికల్గా సబ్నెట్స్ క్రియేట్ చేస్తాం. మనం సబ్నెట్స్ నెట్వర్క్ క్రియేట్ చేస్తాం, ఓ నెట్వర్క్ క్రియేట్ చేస్తాం క్లౌడ్లో. ఫైన్. యా, నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ నెట్వర్క్ స్విచ్? నెట్వర్క్ స్విచ్ అంటే ఏంటి? ఓకే, సో యా, నెట్వర్క్ స్విచ్ ఈజ్ ఏ కంప్యూటర్, ఇక్కడ చూడండి, ఏ నెట్వర్క్ స్విచ్ ఈజ్ ఏ డివైస్ ఇన్ ఏ కంప్యూటర్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ అదర్ డివైసెస్ టుగెదర్. మల్టిపుల్ డేటా కేబుల్స్ ఆర్ ప్లగ్డ్ ఇన్ టు ద స్విచ్ టు ఎనేబుల్ కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ నెట్వర్క్ డివైసెస్. ఇక్కడ ఇది ఓల్డ్ ట్రెడిషనల్ స్విచ్ అండి, ఓల్డ్ స్విచ్, ట్రెడిషనల్ స్విచ్. సో ఈ స్విచ్కి బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఉంటాయి. సో ఈ పోర్ట్స్ మనం RJ45 పోర్ట్స్ అంటాం. సో త్రూ కేబుల్ వీ కెన్ కనెక్ట్ ద డివైజెస్ అండ్ వీ కెన్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. ఓకే, ఇది మనం ప్రజెంట్ యూజ్ చేయట్లేదు. ఈ స్విచ్ అనేది మనం డేటా సెంటర్లో యూజ్ చేయట్లేదు, క్లౌడ్ వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు ఈ స్విచ్ అన్ని కూడా. ఓకే, AWS వెండర్స్ మెయింటైన్ చేస్తుంటారు. సో నెక్స్ట్ వన్, గేట్వే అంటే ఏంటి? వాట్ ఈస్ గేట్వే? సో గేట్వే, రైట్, సో గేట్వే ఇస్ ఏ రౌటర్ అండి. నెట్వర్క్ గేట్వేస్ ఇవి, నెట్వర్క్ రౌటర్ అంటాం. సో ఎందుకు రౌటర్ యూజ్ చేస్తామండి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక నెట్వర్క్ అండి, ఇదొక నెట్వర్క్, రైట్. సో నెట్వర్క్, టూ నెట్వర్క్స్ ఎలా చెప్తున్నాం అంటే ఇక్కడ చూడండి, 10.0.0.0/8, 20.0.0.0/8. సో ఒక నెట్వర్క్ రేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు నెట్వర్క్ గురించి చెప్తే ఎలా ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.0/8 అని ఇచ్చారు కదా ఇక్కడ. సో ఫస్ట్ 2 ఆక్టెట్స్ ఏమంటామంటే నెట్వర్క్ అడ్రస్ అంటాం. సో లాస్ట్ 2 ఆక్టెట్స్ ఏమంటామంటే పోస్ట్ అడ్రస్ అంటాం. సో ఈ నెట్వర్క్ అడ్రస్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 ఆక్టెట్స్ 10.0, 20.0 అంటే 2 డిఫరెంట్ నెట్వర్క్స్. నెట్వర్క్ రేంజ్ చేంజ్ అయిపోయింది. సో నెట్వర్క్ రేంజ్ చేంజ్ అయినప్పుడు కమ్యూనికేషన్ అనేది జరగదండి. సో ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే గేట్వేస్ కావాలి. ఇక్కడ ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ గేట్వేస్ కావాలి. గేట్వేస్ ఏ నెట్వర్క్ రౌటర్, ఇంటర్నెట్ రౌటర్ కాదండి, నెట్వర్క్ రౌటర్. ఓకే, ఈ నెట్వర్క్ రౌటర్ నుంచి ఒక నెట్వర్క్ రేంజ్ నుంచి ఇంకో నెట్వర్క్ రేంజ్కి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు మనం. ఓకే, విచ్ ఇస్ నథింగ్ బట్ గేట్వే. ఇది కూడా గేట్వేస్ కూడా మనకి AWSలో ఉంటాయి. సో AWSలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా క్లారిటీగా గేట్వేస్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూడండి, నాట్ గేట్వేస్ అని ఉంటాయి చూడండి. నెట్వర్క్ సెక్యూరిటీలోకి వెళ్తే, నెట్వర్క్ ఇంటర్ఫేస్లోకి వెళ్తే ఇక్కడ నాట్ గేట్వేస్ అని ఉంటాయి. నెట్వర్క్ క్రియేట్ చేసినప్పుడు కనబడుతుంది అండి నాకు. VPCలో కనపడుతుంది. VPC అని ఉంటుంది ఒక కాన్సెప్ట్, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అని ఉంటుంది. ఆ VPCలో నాట్ గేట్వేస్ అని ఉంటాయి చూడండి. ఇక్కడ చూడండి, సియర్ నాట్ గేట్వేస్. నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటాం మనం. ఇది అంతా కూడా మనం చాలా క్లారిటీగా డిస్కస్ చేస్తాం నెట్వర్క్ గురించి. ఓకే, యా. నౌ ఫైర్ వాల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫైర్ వాల్? ఎనీవన్? ఫైర్ వాల్ అంటే ఏంటండి? నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్. ఫైర్ వాల్ ఏమంటామంటే నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్. ఓకే, సియర్ firewalls are network security systems that prevent unauthorized access to a network. It can be a hardware or software unit that filters the incoming and outgoing traffic within the network. So ఈ firewalls ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫీస్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలనుకోండి, VPN కనెక్ట్ అవుతాం ఫస్ట్. ఓకే, మన ఆఫీస్ నెట్వర్క్కి మన అఫీషియల్ ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే VPN కనెక్ట్ అవుతాం. VPNలో ఒక ఫైర్వాల్ ఎనేబుల్ అయి ఉంటుంది. VPN అనేది ఒక సర్వర్ అండి. ఫైర్వాల్ ఎనేబుల్ అని ఉంటుంది. ఎనేబుల్ అయ్యి సో అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది, ఆథరైజ్డ్ యాక్సెస్ని అలౌ చేస్తూ ఉంటుంది. ఓకే, సో బై యూజింగ్ ద ఫైర్ వాల్ రూల్స్, ఇక్కడ చూడండి, సో త్రూ ఇంటర్నెట్ వీ కెన్ కనెక్ట్ అవర్ ఆఫీస్ నెట్వర్క్, అవర్ ప్రైవేట్ నెట్వర్క్. ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఆఫీస్ నెట్వర్క్, రైట్? త్రూ ఇంటర్నెట్ వీ కెన్ కనెక్ట్. సో ఇంటర్నెట్ అనేది మోస్ట్ డేంజరస్ నెట్వర్క్ అండి, మోస్ట్ వల్నరబుల్ నెట్వర్క్ అంటాం మనం. ఇంటర్నెట్లో వైరస్ ఉంటుంది, మాల్వేర్ థ్రెట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి, రైట్? సో త్రూ ఇంటర్నెట్ మనం ఒక ప్రైవేట్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫైర్ వాల్ కావాలి. ఫైర్ వాల్లో మనం ఏం చేస్తాం? ఫైర్ వాల్ రూల్స్ని ఎనేబుల్ చేస్తాం. సో ఈ ఫైర్ వాల్ రూల్స్ ఏం చేస్తాయంటే గుడ్ ట్రాఫిక్ని అలౌ చేస్తుంది అండ్ బ్యాడ్ ట్రాఫిక్ని డినై చేస్తుంది. బ్యాడ్ ట్రాఫిక్ని బ్లాక్ చేస్తుంది, గుడ్ ట్రాఫిక్ని అలౌ చేస్తుంది. సో బై యూజింగ్ ఫైర్ వాల్ రూల్స్ వీ కెన్ ఎనేబుల్ దిస్ ట్రాఫిక్, ఎనేబుల్ దిస్ రూల్స్. సో గుడ్ ట్రాఫిక్ని అలౌ చేస్తుంది, బ్యాడ్ ట్రాఫిక్ని బ్లాక్ చేస్తుంది. ఓకే, యా. నెక్స్ట్ వన్ ఏంటంటే, సో వాట్ ఈస్ రిప్లికేషన్, వాట్ ఈస్ ఫెయిల్ ఓవర్, వాట్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రిప్లికేషన్ అంటే ఏంటి, ఫెయిల్ ఓవర్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ రిప్లికేషన్ అంటే ఎనీవన్?
రిప్లికేషన్ అంటే డూప్లికేట్ అండి. ఎస్, డూప్లికేషన్. సో ఒక ప్లేస్ నుంచి, ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్కి డేటాని డూప్లికేట్ చేస్తూ ఉంటాం, రైట్? సో మనకి ఏడబ్ల్యూఎస్లో ఈ రిప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హై అవైలబిలిటీ ఇస్తున్నారు మనకి. హై అవైలబిలిటీ అంటే ఏంటండి? అవైలబిలిటీ అంటే ఏంటి? అవైలబిలిటీ అంటే 24/7 మనకి అప్లికేషన్స్ అవైలబుల్ ఉండాలి, రైట్? సో మనం ఏదైతే క్లౌడ్ రిసోర్స్ యూస్ చేస్తున్నామో 24/7 అవైలబుల్ ఉండాలి, రైట్? సో అవైలబుల్ ఉండాలంటే ఏంటండి? రిప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఎనేబుల్ ఉండాలి, రైట్? ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్కి, ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి అవైలబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి, రిప్లికేషన్ ఉండాలి, రైట్? సో ఇక్కడ చూడండి, మన ఏడబ్ల్యూఎస్లో ఇవన్నీ కూడా డేటా సెంటర్స్, రీజియన్స్ అంటాం మనం. రీజియన్ ఈజ్ నథింగ్ బట్ డేటా సెంటర్. ఇక్కడ యుఎస్ నార్త్ వర్జీనియా, యుఎస్ ఈస్ట్ ఒహాయో, యుఎస్ వెస్ట్ నార్త్ కాలిఫోర్నియా, ఆరిగాన్. సో మనకి ఇక్కడ ముంబై, ఏషియా పసిఫిక్ ముంబై కూడా ఉంది. ఆస్కా, సోల్, సింగపూర్, సిడ్నీ, టోక్యో, ఇవన్నీ కూడా ఏషియా పసిఫిక్ అంటాం. కెనడా రీజియన్, యూరోప్ రీజియన్స్, ఫ్రాంక్ఫర్ట్, ఐర్లాండ్, లండన్, ప్యారిస్, ఇవన్నీ కూడా యూరోప్ రీజియన్స్. సౌత్ అమెరికా, రైట్? సో ఇవన్నీ కూడా మనకి డేటా సెంటర్స్ అండి అక్రాస్ ది గ్లోబ్. మనం యూస్ చేసే డేటా అంతా కూడా రిప్లికేట్ అవుతుంటుంది ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్, ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్. సో ఎందుకు అంటే హై అవైలబిలిటీ కోసం. హై అవైలబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్స్ అన్ని కూడా, మన ప్రాజెక్ట్ టీమ్ అంతా కూడా ముంబైలో ఉందనుకోండి. ముంబై డేటా సెంటర్లో మన డేటా ఉంది. సో ఇన్ కేస్ ముంబై డేటా సెంటర్ డౌన్ అయిపోయింది అనుకోండి, డ్యూ టు సమ్ రీజన్స్, ముంబై డేటా సెంటర్ మొత్తం క్రాష్ అయిపోయింది. సో మన డేటా అంతా కూడా సింగపూర్ నుంచి యాక్సెస్ అవుతూ ఉంటుంది. అదే నియర్ బై ఎడ్జ్ లొకేషన్ అంటాం మనం, నియర్ బై ఎడ్జ్ లొకేషన్. ఓకే, సో ముంబైకి నియర్ బై ఎక్కడ ఉందండి? సింగపూర్ కూడా డౌన్ అయిపోయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ సిడ్నీ నుంచి యాక్సెస్ అవుతుంది మన డేటా అంతా. సో మనం ఒక్కసారి అప్లికేషన్ని క్లౌడ్లో హోస్ట్ చేస్తే, సో 1 డేటా సెంటర్ 2 డేటా సెంటర్స్ డౌన్ అయినా ఎక్కడ డేటా అనేది లాస్ అవ్వదు. దట్ ఈస్ నథింగ్ బట్ హై అవైలబిలిటీ. సో అవైలబిలిటీ, సెక్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సెక్యూరిటీ కూడా మనం ఒకసారి క్లౌడ్లో డేటా హోస్ట్ చేస్తాం అనుకోండి, సో దట్ ఈస్ వెరీ హై సెక్యూర్డ్. ఎక్కడ డేటా లాస్ అనేది జరగదు. 2012 నుంచి నేను చూస్తాను, క్లౌడ్లో ఉన్నాను నేను. సో ఇంతవరకు ఒక్క సింగిల్ సెక్యూరిటీ కన్సర్న్ కూడా లేదు AWSలో. 2012లో నేను క్లౌడ్ స్విచ్ అయ్యాను. సో అప్పటి నుంచి క్లౌడ్ వర్క్ చేస్తున్నాను. 2012 నుంచి ఇప్పటి వరకు కూడా సింగిల్ సెక్యూరిటీ కన్సర్న్. ఓకే, సో ఒకవేళ మన హోస్ట్ చేసిన అప్లికేషన్స్ హ్యాక్ అయిపోతాయి అనుకోండి, క్లౌడ్లో హ్యాక్ అయిపోతున్నాయి అనుకోండి, మనం మళ్ళీ క్లౌడ్ వాడతామా? నో, వీ డోంట్ యూజ్. సో ఇంకా వేరే కాంపిటేటర్స్ ఉన్నారు. లేదంటే మనం ఇంకా క్లౌడ్ మానేసి ఫిజికల్ డేటా సెంటర్లో లోకల్ సర్వీస్ కాన్ఫిగర్ చేసుకుంటాం. సో క్లౌడ్ ఇంత పాపులర్ ఎందుకు అవుతుందంటే, ఫస్ట్ థింగ్ అవైలబిలిటీ అండ్ సెక్యూరిటీ అండ్ కాస్టింగ్ కూడా, లెస్ కాస్టింగ్ కంపేర్ టు ఫిజికల్. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ఆన్ డిమాండ్ గురించి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, రైట్? సో ఇన్స్టెంట్లీ, ఇవన్నీ అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి క్లౌడ్లో. సో ఎవ్రీ ప్రాజెక్ట్ దే ఆర్ మైగ్రేటింగ్ టు క్లౌడ్. ఓకే, యా. సో మన డేటా ఒకసారి ఒక సర్వర్ క్రియేట్ చేస్తాం అనుకోండి క్లౌడ్లో, ఆ సర్వర్ 24/7 అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా. మనం ఎక్కడ డౌన్ చేయరు. AWS వాళ్ళు మనకు తెలియకుండా డౌన్ చేయరు డేటా సెంటర్ని. ఇన్ కేస్ డౌన్ అయినా వేరే డేటా సెంటర్ నుంచి యాక్సెస్ అయిపోతుంది మనకి. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ హై అవైలబిలిటీ. సో సెక్యూరిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ కస్టమర్ అయినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే క్లౌడ్ వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేస్తారనుకోండి, మీకు కొన్ని సర్వర్స్ కావాలి. సో యూఆర్ గోయింగ్ టు క్లౌడ్ సర్వర్స్ కావాలి మీకు. సో AWS వాళ్ళతో కమ్యూనికేట్ అయినప్పుడు ఐ వాంట్ టు ఆప్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ని ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, సెక్యూరిటీ ఎలా ఉంటుందని అడుగుతాం. ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది, రైట్? సో సెక్యూరిటీ ఈజ్ వెరీ హై అండి క్లౌడ్లో. నాట్ ఓన్లీ AWS, ఈవెన్ అజూర్ ఆల్సో వెరీ సెక్యూర్డ్, గూగుల్ క్లౌడ్ ఆల్సో వెరీ సెక్యూర్డ్. ఓకే, అవైలబిలిటీ, సెక్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్, రిప్లికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ రిప్లికేషన్ ఫెయిల్ అవర్ అంటే ఏంటో చూద్దాం. So replication is a technology for copying and distributing data and databases object from one database to another, and then synchronizing between databases to maintain consistency and integrity of the data. Most cases, replication is a process of reproducing the data at the desired targets. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ప్రైమరీ రీజియన్ అండి. ప్రైమరీ రీజియన్ అంటే ప్రైమరీ డేటా సెంటర్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ డేటా అంతా ఉంది.
ఇక్కడ నుంచి యూజర్ యాక్సెస్ చేస్తున్నారు డేటాని. ఈ రీజన్ డౌన్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ రిప్లికేట్ అవుతుంది, ప్రైమరీ నుంచి సెకండరీకి రిప్లికేట్ అవుతుంది. ఈ రీజన్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. ఇమీడియట్గా ఏమవుతుందంటే, సో ఇట్ విల్ బి ఫెయిల్ ఓవర్ టు అదర్ సెకండరీ రీజన్. దిస్ విల్ బి ఫెయిల్ ఓవర్ టు సెకండరీ రీజన్. ఇక్కడ ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా యాక్సెస్ అయిపోతుందండి. సో మళ్ళీ అక్కడ డిలే ఉండదు, ఇంకా డిలే అనేది ఉండదు, రైట్? క్లౌడ్లో, AWSలో ఒక రీజన్ డౌన్ అయిందనుకోండి, 1 hour వెయిట్ చేయాలి, 2 hours వెయిట్ చేయాలి, అలా ఉండదు. సో ఇమీడియట్గా ఫెయిల్ ఓవర్. ఫెయిల్ ఓవర్ అంటే ఏంటంటే, ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా స్విచ్, దాట్ విల్ బి టేకెన్ కేర్ బై AWS ఓన్లీ. సో ఈ రీజియన్స్, జోన్స్ అన్ని కూడా AWS వాళ్ళే చూసుకుంటారండి. సో మన రోల్ ఎలా ఉంటుందంటే, సో AWSలో 20% ఆఫ్ ది యాక్టివిటీసే మనకి ఇస్తారు, 100% మనకి ఎవరు. ఎందుకంటే డేటా సెంటర్ మన దగ్గర ఉండదు, AWS వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మనం వర్క్ చేసేది 20% AWSలో. 80% ఆఫ్ ది యాక్టివిటీ విల్ బి టేకెన్ కేర్ బై AWS ఓన్లీ. AWS వాళ్ళే 80% వర్క్ అంతా చూసుకుంటారు. సో 20% మాత్రమే మనకి ఇస్తారు యాక్సెస్. అవి ఏంటంటే క్రియేటింగ్ సర్వర్స్, క్రియేటింగ్ స్టోరేజ్, క్రియేటింగ్ స్నాప్ షాట్స్, ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయి AWSలో. ఫైన్. సో AWSలో రోల్స్ చాలా ఈజీ ఉంటాయండి. దీస్ ఆర్ ది థింగ్స్. ఓకే, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వై లైనక్స్ అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. సో లైనక్స్ని ఎందుకు ఇంత వైడ్గా యూజ్ చేస్తున్నారు ప్రాజెక్ట్లో అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ప్రాజెక్ట్ టీమ్స్ లైనక్స్ అనేది ఇంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు ఒకసారి చూద్దాం. వై లైనక్స్? సో ఇక్కడ ఫ్రీ అండి, లైనక్స్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్, వెరీ సెక్యూర్, సో మెనీ డిస్ట్రిబ్యూషన్స్ అవైలబుల్, ఫాస్ట్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంటంటే, లైనక్స్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, అవన్నీ మనం AWSలోకి వెళ్ళి చూద్దాం. AWSలోకి వెళ్తే మీకు చాలా ఫ్లేవర్స్ కనబడతాయి. సో ఇవన్నీ కూడా ఫ్రీ టైర్ ఉంటాయి, ఫ్రీ ఉంటాయి. సో ఈవెన్ ఫిజికల్లో కూడా మనం చేస్తాం. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఉంటుంది. సో యూనిట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెషన్స్ అండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ లైనక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి, ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. విండోస్ కూడా ఉంటాయి, లైనక్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మెనీ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయని చెప్పారు కదా. సో మెనీ డిస్ట్రిబ్యూషన్స్ అంటే ఏంటంటే, లైనక్స్లో ఉండే డిఫరెంట్ ఫ్లేవర్స్. RHCL అంటాం, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్, సూసీ లైనక్స్ అంటాం, CentOS అంటాం, రైట్? అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్, ఉబంటు, ఫెడోరా, రైట్? ఇవన్నీ కూడా. సో కంపేర్ టు విండోస్, దిస్ ఇస్ వెరీ ఫాస్ట్ అండి. లైనక్స్ చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నో వైరసెస్. లైనక్స్లో మనం ఏమి యూజ్ చేస్తామండి? CLI యూజ్ చేస్తాం. CLI అంటే ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, రైట్? విండోస్లో ఏం యూజ్ చేస్తాం? GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో విండోస్ని ఏమంటాం? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. లైనక్స్ని CLI అంటాం, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. సో లైనక్స్లో కమాండ్ లైనే ఎక్కువ యూజ్ చేస్తాం. లైనక్స్లో కూడా GUI ఉంటుంది, కానీ లైనక్స్లో మనం CLI యూజ్ చేస్తాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో GUI ఎనేబుల్ ఉండదు, డిసేబుల్ ఉంటుంది. సో వీ ఆల్వేస్ యూజ్ CLI. సో మన లైనక్స్ సెషన్స్ కూడా ఉన్నాయి. సో AWS స్టార్ట్ అయిన తర్వాత ఫ్యూ సెషన్స్ తర్వాత లైనక్స్ స్టార్ట్ అవుద్ది. సో లైనక్స్ చాలా డీటెయిల్గా ఉంటుంది. సో లైనక్స్లో మన బేసిక్స్ అన్ని కవర్ అవుతాయి. ఓకే, మనకి ఎంతవరకు అవసరం ఉంటుందో లైనక్స్ అంతా కవర్ అవుతుంది. DevOps ఇంజనీర్స్కి, క్లౌడ్ ఇంజనీర్స్కి లైనక్స్ ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు కవర్ అవుతుంది. ఓకే, యా. సో నో వైరసెస్. మనం ఎప్పుడైతే CLI వాడతామో వైరస్ అనేది ఉండదండి. నో మాల్వేర్స్, నో స్లో డౌన్స్, నో క్రాషెస్, నో కాస్ట్లీ రిపేర్స్. లైనక్స్లో ఇవన్నీ కూడా ఉండవండి. ఓకే, సో విండోస్తో కంపేర్ చేస్తే లైనక్స్ చాలా చీపర్ ఉంటుంది, ఓపెన్ సోర్స్ ఉంటుంది, రైట్? వీ కెన్ కస్టమైజ్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. సో 90% ఆఫ్ ది ప్రాజెక్ట్ టీమ్స్ దే ఆర్ యూజింగ్ లైనక్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ రీజన్స్ అండి, ఈ అడ్వాంటేజెస్. ఓకే, సో సెక్యూర్డ్, ఫస్ట్ థింగ్ ఈజ్ సెక్యూరిటీ. ఫైన్, యా. సో దీస్ ఆర్ ది థింగ్స్. సో టుమారో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ AWS. సో AWSలో అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం, AWS అంటే ఏంటి, AWS యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా రేపు చూద్దాం. ఓకే, సో ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సబ్నెట్ ఫస్ట్ నంబర్ హైయెస్ట్ టు లోయెస్ట్ వెళ్తూ లాస్ట్ లో ఇంక్రీజ్ అవుతుంది నెంబర్ ఆఫ్ యూజర్స్. రైట్ అండి, సబ్నెట్టింగ్ వచ్చు కదా. ఓకే, సో సబ్నెట్లో ఏంటంటే, ఇక్కడ సబ్నెట్ రేంజెస్ మనం చూసాం కదా. యా, సో ఇదేంటంటే
/16 అంటే 2 to the power of 16 అండి. 2 to the power of 16. ఓకే, సో 65,536 ఐపీ అడ్రసెస్ని అకామిడేట్ చేయొచ్చు ఆ రేంజ్లో. సో నెంబర్ మీరు అన్నది కరెక్టే, నెంబర్ తక్కువ అయ్యేటప్పుడు ఈ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ, యూజర్స్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్నెట్, ఇది ఒక సబ్నెట్ అనుకోండి, ఇన్ని ఐపీస్ మనం అంటే అన్ని సిస్టమ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు మనం. మీకు అర్థమైంది కదా, ఒక నెట్వర్క్లో అన్ని డివైజెస్ యూజ్ చేసుకోవచ్చు మనం, అన్ని డివైజెస్. ఓకే, అన్ని పోర్ట్స్ వస్తాయి. 65. అంటే ఒక ఐపీ ఒకటే ఐపీ 2 సిస్టమ్కి వాడమండి ఇప్పుడు కూడా. ఒక ఐపీని 2 సిస్టమ్స్కి వాడకూడదు, ఇది ఓవర్లాపింగ్ అయిపోతా ఉంటుంది. సో అది అలౌ చేయదు కూడా సిస్టమ్, రైట్. సో ఇన్ని సిస్టమ్స్ వరకే అలౌ చేస్తుంది ఆ నెట్వర్క్. యా, గో అహెడ్ అండి. సమ్మన్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్ ఇయర్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు అండి. ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్? డిస్ట్రిబ్యూటర్స్ అంటే లూప్ బ్యాక్ అడాప్టర్స్ అండి. అది మళ్ళీ మీకు కవర్ అవుతుంది, డోంట్ వరీ, వెయిట్ ఫర్ ఫ్యూ సెషన్స్. వై బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ నాట్ రెడీ టు మూవ్. సో ఇది నేను ఆల్రెడీ క్లౌడ్ ఇంట్రడక్షన్లో చెప్పాను. బ్యాంకింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం వాడుతున్నారండి, హైబ్రిడ్ వాళ్ళు వాడుతున్నారు, హైబ్రిడ్ క్లౌడ్. సో డేటాబేస్ అన్ని కూడా వాళ్ళు లోకల్లో పెట్టుకున్నారు, వెబ్సైట్స్ అన్ని కూడా క్లౌడ్లో పెడుతున్నారు. సో క్లౌడ్ ఈజ్ మోర్ సెక్యూర్ అండి. ఇప్పుడు స్లోగా క్లౌడ్కి వెళ్ళిపోతున్నారు, డేటాబేస్ కూడా క్లౌడ్ మూవ్ చేస్తున్నారు. సార్ వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది డేటా మొత్తం వీడియోస్ చూడాలి అనుకుంటే గో టు మీటింగ్స్ లాగిన్ మన జీమెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చుకుంటే అయిపోతుందా? బ్యాకప్ వీడియోస్కి ఉంది, లేదా మీ లింకే ఫాలో అవ్వాల్సి వస్తుంది? హౌ టు చెక్ ది వీడియోస్? సార్ గూగుల్ క్లాస్ రూమ్లో మీ ఐడి యాడ్ అవుతుందండి. యాడ్ అయిన తర్వాత మీకు పంపిస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు మీరు మీ ఐడి తోటి లాగిన్ అయితే అన్ని రికార్డింగ్స్ చూడొచ్చు. అది ఒక 2-3 days వెయిట్ చేయండి. సో మీకు అంతా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో గ్రూప్ యాడ్ అయిన తర్వాత ఓకే సార్. సో ఎవ్రీ రౌటర్ హ్యాస్ సేమ్ ఐపీ. ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీ ఇంట్లో రౌటర్ ఉంది, నా దగ్గర రౌటర్ ఉంది అనుకోండి, అది నా ఓన్ నెట్వర్క్, సేమ్ ఐపీ ఉండొచ్చు. మీ ఇంట్లో మీ రౌటర్ ఉంది, అదే ఐపీ మీ ఇంట్లో కూడా ఉండొచ్చు. సో ఈ రెండు కమ్యూనికేట్ అవ్వవు కదా, సేమ్ ఐపీ ఉండొచ్చు, అది ప్రైవేట్ నెట్వర్క్ కంప్లీట్గా. ఓకే, సో అది క్లారిటీగా చెప్తాను తర్వాత. ప్రివియస్ ఆఫ్ డోకర్ ఆర్ ఓకే 650 MB, దెన్ వాట్ విల్ బి ద నెక్స్ట్. సో కొంచెం వెయిట్ చేయండి, ఇది కవర్ అవుతుంది. డోకర్లోకి వెళ్ళాక మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. అది ఏంటంటే క్లాస్ సి అంటాం మనం. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, 4 క్లాసెస్ ఉన్నాయి. సో అంత మనం డీప్కి వెళ్ళిన అవసరం ఉండదు, కానీ ఏడబ్ల్యూఎస్లో మీకు చూపిస్తాను, ఏడబ్ల్యూఎస్కి వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో క్లాస్ ఏ అంటే 10.తో స్టార్ట్ అవుతుంది, రైట్. సో క్లాస్ బి 128తో స్టార్ట్ అవుతుంది, క్లాస్ సి 192.168 అలా స్టార్ట్ అవుతుంది. ఆ రేంజ్ అనేది నేను చూపిస్తాను తర్వాత మీకు, రైట్. యా, సో ఎనీ క్వశ్చన్స్ అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? అదర్ క్వశ్చన్స్ ఎనీవన్? సో మీరు ఇంకా గ్రూప్లో యాడ్ కాకపోతే ఈరోజు ఖచ్చితంగా యాడ్ అవ్వండి. సో రేపటి నుంచి అలౌడ్ చేయరు. ఓకే, సో గ్రూప్లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నా నెంబర్ ఆల్రెడీ షేర్ చేశాను. మై మొబైల్ నెంబర్ ఇస్ 9642211111. దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్, ఆల్రెడీ షేర్డ్ విత్ యూ, రైట్. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. మీరు క్వశ్చన్స్ అడగొచ్చు ఏదైనా ఉంటే. సో దట్ విల్ డిస్కస్. ఓకే, ఐ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ యూ రిక్వైర్డ్. సో రేపటి నుంచి లింక్ చేంజ్ అవుద్ది. మీరు యా, సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి. గ్రూప్లో ఖచ్చితంగా యాడ్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉంటే. సో దట్ మనకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో నియర్లీ 50 మెంబర్స్ ఉన్నారండి. మన గ్రూప్లో నియర్లీ 50 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో 77 బ్యాచ్ కదా, అవర్ బ్యాచ్ ఈజ్ 77, 48 మెంబర్స్ ఉన్నారు. ఓకే, యా, ఫైన్. సో ఇక్కడ స్టాప్ చేద్దాం. సో టుమారో మనకి ఏముంటుందండి సెషన్
సో AWS అంటే ఏంటి ఒకసారి ఓవర్వ్యూ ఉంటుంది మళ్ళీ. సో తర్వాత అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం AWSలో, సో ఎలా లాగిన్ అవుతాం, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకే, సో AWS గురించి బ్రీఫ్గా ఉంటుంది ఫస్ట్. సో తర్వాత అకౌంట్ క్రియేషన్, అకౌంట్లోకి ఎలా లాగిన్ అవుతాం కన్సోల్లోకి, ఇదంతా కూడా కవర్ అవుతుంది. ఫైన్, యా ఇక్కడ స్టాప్ చేద్దాం. సో మీకు ఏదైనా ఇంకా క్వశ్చన్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఫైన్, యా, థ్యాంక్ యూ ఆల్.